హాయ్ ఫ్రెండ్స్, నేను కేఎస్ వరప్రసాద్ అరుణ్ ఎట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు వీడియోలో నిమ్మకాయ ఊరగాయ పచ్చడి టేస్టీగా నిల్వ ఉండేటట్టుగా ఎలా చేయాలనేది చూద్దామండి. మీరు ఒక 30 నిమ్మకాయలు తీసుకోవాలండి. 30 నిమ్మకాయలు చక్కగా కడిగి సరిపడా ఎండలో, మరీ బాగా ఎండలో కాకుండా ఎండలో పెట్టి తుడిసి ఆరబెట్టి రెడీ చేయండి. ఎండ లేకపోతే మన ఇంట్లో ఫ్యాన్ కిందైనా 1 అవర్ ఆరబెట్టుకుని సరిపోతుంది. వాటిని 15 నిమ్మకాయలు నిలువు కోసి 8 ముక్కలు చేయండి. వాటిని నిలువు కోసుకొని వాటిని అడ్డాల కింద కోసి 8 ముక్కలు అవుతాయి. ఒక నిమ్మకాయ 8 ముక్కల కింద కోసి పక్కన పెట్టుకొని గింజలు తీసి పక్కన పెట్టండి. అలాగే నెక్స్ట్ తర్వాత మిగిలిన 15 కాయలు కూడా రసం పిండండి. రసం పిండిన తర్వాత సుమారు ఒక 5 కాయల తొక్కలు తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రసం అనేది ఉంటుంది. 10 కాయల తొక్కలని కూడా చక్కగా మీకు సరిపడా సైజు కోసుకొని ఈ ముక్కల్లో కలిపేసుకోండి. ముక్కలు అంటే ఈ తొక్కలు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. మనకి మామూలు జనరల్గా ఆ తొక్కల రసం వరకే వాడమని అంటారు. అలా కాకుండా తొక్కలు కూడా మనం వేయించుకోవచ్చు, నంచి కూడా బాగుంటుంది. కాబట్టి మీరు అలా తీసుకున్న 15 కాయల ముక్కలు ప్లస్ ఈ 10 కాయలు ఈ రసం పిండిన వాటిని కోసిన ముక్కలు మొత్తం కలిపి దానిలో పెట్టుకుని గ్లాస్తో కొలవండి. మీకు సుమారు అది ఇప్పుడు దీని మీద కొద్దిగా చిన్న గ్లాస్ అండి. ఇప్పుడు ఈ గ్లాస్తో మీద కొద్దిగా చిన్న గ్లాసు అంటే కొద్దిగా పావుసేరు ఎక్కువ ఉంటుంది. దీని మీద పావుసేరు గ్లాస్ సుమారు తీసుకొని దాంతో కొలుచుకోండి. మీరు ఒక గ్లాస్ అనేది పెట్టుకోండి కొలతకి, పచ్చడి మొత్తానికి. ఆ గ్లాస్తో మీరు ముక్కల్ని కొలవండి. కొలిస్తే మీకు సుమారు 2 గ్లాసులు, 2.5 గ్లాసులు, 2 గ్లాసులు ముక్కలు వస్తాయి. ఆ 2 గ్లాసుల ముక్కలు ఒక జారులో పోసుకోండి. మూత గట్టిగా పెట్టుకుని వీలున్న జారులో పోసుకోండి. ఆ ముక్కలు దానిలో పోయండి. పోసిన తర్వాత మీరు ఒక ఉప్పు అనేది, మీరు గ్లాస్ తీసుకున్నారు కదా, ఆ గ్లాసుకి హాఫ్ గ్లాస్ ఉప్పు అనేది మీరు దానిలో వేయండి. వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు. ఈ హాఫ్ స్పూన్ పసుపు వేసిన తర్వాత నిమ్మరసం పిండి ఉంచుకున్నారు కదా, అవి దానిలో వేసి చక్కగా కలపండి. కలిపిన తర్వాత మూత అనేది క్లోజ్ చేసేసి ఒక 2 డేస్ తర్వాత, 2 రోజుల తర్వాత మీరు మళ్ళీ ఒక చెంచా అనేది, తడి అనేది తగలకూడదండి. తడి చెంచాలు ఏమీ పెట్టకూడదు. చెంచా అనేది ఆరిన తర్వాత చెంచా పెట్టాలి. లేదా చేతికి ఒక కవర్ తొడుక్కొని, మనకు రబ్బర్ బ్యాండ్ లాంటిది తీసుకుని, గ్లౌజెస్ ఉంటాయి మనకి వంటంలో అమ్ముతారండి. 100 గ్లౌజులు వచ్చేసి 60 రూపాయలు 70 రూపాయలు ఉంటాయి. అవి తెచ్చుకుని మనం వీటన్నిటికీ ఫుడ్ ఐటలు ఉపయోగించుకోవచ్చు. అవి చేతి తొడిగేసుకొని పల్చటి కవర్, మైగా కవర్ లాగా ఉంటాయి. ఈ పచ్చడిని కలిపితే సరిపోతుంది. చెంచాతో కలపండి. కలిపిన తర్వాత మీరు మళ్ళీ మూత క్లోజ్ చేసేసి అలా మీరు దీన్ని 25 రోజులు ఉంచండి. 25 రోజులు. ఇప్పుడు ఫస్ట్ 2 రోజుల తర్వాత కలుపుతారు కదా, మళ్ళీ 10 రోజుల తర్వాత కలపండి. తర్వాత 15 రోజులు, అలా టోటల్గా 4 తడవలు కలపండి. 24 రోజుల తర్వాత ఇది చక్కటి పేస్ట్ లాగా అవుతుంది. అయిన తర్వాత ఆ రోజున మీరు తీసి దానిలో మెంతులు 1.5 స్పూను, ఆవాలు 2 స్పూన్లు తీసుకొని చక్కగా దోరగా వేపండి. మంట ఎక్కువ మీద దోరగా చక్కగా వేపండి. చేదు లేకుండా ఉంటుంది, బాగుంటుంది. టేస్ట్ మంచి కుంకుమలాడే వాసన వస్తుంది. చక్కగా వేపి మీరు ఒక బౌల్లో తీసుకొని ఉంచండి. తర్వాత మీరు కారం అనేది ఒక 30 గ్లాసు మీరు ఇందాక తీసుకున్న ఇది ఉంది కదండి, గ్లాస్ కొలిచారు కదా, ఆ గ్లాస్తోనే వాడాలి. ఆ గ్లాస్తో మీరు ఒక 30 గ్లాసు కారం ఈ ఊరిన ముక్కల్లో మీరు కలుపుకోండి. ఈ కలుపుకున్న తర్వాత కారం అనేది వేసుకున్నారు కదా, ఈ మెంతులు, ఆవాల పొడి కూడా దానిలో వేసి బాగా కలపండి. ఇది మొత్తం కలిసిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని నూనె అనేది, ఇప్పుడు మీరు గ్లాస్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ నూనె అనేది కాస్త ఎక్కువైనా బాధలేదండి, పచ్చడి నిల్వ ఉంటుంది మనకి. నూనె చక్కగా వేడి చేసుకోండి. మంచి నూనె కానీ పప్పు నూనె కానీ మీ ఇష్టం. పామాయిల్ వేసుకుని వేసుకోవచ్చు అండి, ఏ నూనె అయినా పర్లేదు. వేసుకునే నూనెని బట్టి టేస్ట్ ఉంటుందండి. రైస్ బ్రాన్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. వేసుకొని ఒక 1/2 గ్లాస్ నూనె అనేది వేసుకొని చక్కగా వేడెక్కిన తర్వాత దించే ముందు ఒక 1/2 స్పూన్ ఇంగువ అనేది వేసుకోండి. ఆ నూనెలో వేసి కలపండి. స్టవ్ కట్టేయండి. ఆ వేడి నూనె తీసుకొచ్చి నిమ్మకాయ కారం ఇవన్నీ కలిపారు కదా గుజ్జులో, దానిలో మొత్తం పచ్చడిలో కలిపేసేయండి. కలిపి చక్కగా ఒక గ్లాసులో, ఒక కంటైనర్లో పోసుకోండి. ఒక గ్లాస్ కంటైనర్లో
పోసుకొని, అంటే ప్లాస్టిక్ కాకుండా గ్లాసు కంటైనర్స్ అనేది ఇప్పుడు ఎక్కువ వాడుతున్నారండి. గ్లాస్ కంటైనర్ తీసుకొని దాన్ని చక్కగా బిగించి, బయట అంటే 1 మంత్ ఉంటుందండి. 20 days 1 month ఈజీగా ఉంటుంది. మీరు లోపల ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకుంటే ఎంతకాలమైనా ఉంటుంది. దీనికి తడి తగలకుండా, తడి చేతులతో లేకుండా ఉండడం అనేది ముఖ్యం అండి. ఈ మీరు మధ్యలో చెక్ చేసినప్పుడు, ఒకసారి కలిపినప్పుడు 10 రోజుల తర్వాత చేతికి రాసుకొని మీరు ఒకసారి చెక్ చేస్తే టేస్ట్ అనేది పులుపు ఎక్కువగా అనిపిస్తే కొద్దిగా ఉప్పు కలుపుకోవచ్చు. నేను చెప్పిన ఉప్పు అనేది మీకు ఖచ్చితంగా సరిపోతుంది. చాలదు అనుకుంటే కలపండి. అలాగే ఈ పచ్చడి అనేది చక్కగా నూనె అనేది వేసుకొని బాగా లూజ్ కలుపుకోండి. లూజ్ కలిపిన తర్వాత మీరు పచ్చడి అనేది చాలా గుమగుమలాడుతుంది. ఇది మనం ఆ మజ్జిగన్నంలో నంచుకోవడానికి కానీ, చక్కగా గుమగుమలాడే వేడివేడి అన్నంలో కలుపుకొని తినడానికి కానీ ఎంతో బాగుంటుంది. కొంతమంది నెయ్యి తినరు, నెయ్యి వేసుకుని తిన్నా బాగుంటుందండి. నిమ్మకాయ పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది. కంపల్సరీ. అంటే అన్ని పచ్చళ్ళు తినొచ్చండి. వారానికి 1-2 రోజులు అలా అలా టచ్ చేసి వెళ్ళిపోవాలి. మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా. థ్యాంక్ యూ.